వారణాసి సమీప గ్రామంలో చలమయ్య అనే వ్యక్తి నివసిస్తున్నాడు. చలమయ్య తన పూర్వీకుల నుంచి తరతరాలుగా చేస్తున్న వృత్తి వ్యాపారం చేసుకుంటూ తన కుటుంబాన్ని పోషిస్తూ ఉండేవాడు. పురాతనమైన వృత్తి వ్యాపారం చేయటం వలన తక్కువ లాభంతో కుటుంబాన్ని పోషించటం చలమయ్యకు కష్టంగా ఉందని బాధపడుతూ ఉండేవాడు. చలమయ్యకు ఖాళీ సమయంలో పుస్తకాలు చదివే అలవాటు ఉండటంతో ఒకరోజు ఒక పురాతనమైన పుస్తకం చదువుతూ ఉండగా ఆ పుస్తకంలో ఒక పేజీలో ఇలా రాసి ఉంటుంది: గంగా నది ఒడ్డున ఓ ప్రాంతంలో మహిమలున్న రాళ్ళు ఉంటాయని, ఆ మహిమగల రాళ్ళు స్పర్శకు వెచ్చగా ఉండే గుణం కలిగి ఉంటాయని, ఆ రాళ్లతో ఏ వస్తువుని తాకినా అది బంగారంగా మారుతుందని రాసి ఉంటుంది. ఆ ఆశ్చర్యకరమైన విషయాన్ని చదివిన చలమయ్య తన మనసులో ఇలా అనుకుంటాడు: పుస్తకంలో రాసినట్టుగా గంగానది ఒడ్డున ఉన్న మహిమగల రాళ్లల్లో ఒక రాయినైనా ఇంటికి తెచ్చుకుంటే ఆ మహిమగల రాయి వలన ఏ వస్తువుని తాకినా అది బంగారంగా మారుతుంది. ఇక అప్పట్నుంచి ఎటువంటి కష్టము లేకుండా కుటుంబాన్ని పోషించుకోవచ్చని తన మనసులో ఆలోచించుకుని మరుసటి రోజు గంగానది ఒడ్డుకి బయలుదేరతాడు. గంగానది ఒడ్డుకు చేరుకున్న చలమయ్య మహిమగల రాళ్లను వెతకడం ప్రారంభిస్తాడు. తన చేతికి ఏ రాయి అయితే స్పర్శకు వెచ్చగా తెలుస్తుందో ఆ రాయిని ఇంటికి తీసుకుని వెళ్దామని అనుకుంటూ చేతి స్పర్శకు వెచ్చగా లేని రాళ్లను నదిలోకి విసరటం మొదలుపెట్టాడు. అలా రోజంతా ప్రతి రాయిని తాకి స్పర్శకు వెచ్చగా లేకపోతే ఆ రాళ్లను నదిలోకి విసిరేయటం అలవాటుగా మారింది చలమయ్యకు. అలా వెతుకుతూ ఉండగా చివరికి పుస్తకంలో రాసి ఉన్నట్టుగా చేతి స్పర్శకు వెచ్చగా ఉండే రాయి దొరుకుతుంది. కాని చలమయ్య తన అలవాటు ప్రకారం నిరాశతో ప్రతి రాయిని నదిలోకి విసిరేయడంతో తన చేతి స్పర్శకు వెచ్చదనాన్ని గ్రహించేలోపే చేతికి దొరికిన ఆ మహిమగల రాయిని కూడా అలవాటుగా నదిలోకి విసిరేస్తాడు. చలమయ్య చేతి స్పర్శకు వెచ్చదనాన్ని గ్రహించుకుని, అయ్యో, నిరాశతో అలవాటు ప్రకారం చేతికి దొరికిన మహిమగల రాయిని నదిలోకి విసిరేశానే అని అనుకుంటూ బాధపడుతూ ఉండగా చలమయ్య ప్రయత్నాన్ని గమనిస్తూ ఒక చెట్టు కింద ఉన్న స్వామీజీ చలమయ్యను పిలిచి పేరు మరియు కుటుంబ పరిస్థితులను తెలుసుకొని ఇలా చెబుతాడు: చలమయ్య, నేను ఉదయం నుంచి నీ ప్రయత్నాన్ని గమనిస్తున్నాను. నువ్వు నీ చేతికి దొరికిన అరుదైన అవకాశాన్ని గ్రహించలేకపోయావని బాధపడుతున్నావు. చింతించకు, నీ ప్రయత్నంలో లోపం లేదు. నీ పూర్వీకుల నుంచి వస్తున్న వృత్తి వ్యాపారం ద్వారా అధిక లాభం రాకపోవడంతో నీ కుటుంబాన్ని పోషించడం భారంగా ఉందని బాధపడకుండా నీ వృత్తి వ్యాపారాన్ని అధిక లాభంలోకి తెచ్చే అభివృద్ధి మార్గాలు అన్వేషించు. కష్టపడనిదే ఫలితం దక్కదని గ్రహించు. ఓపికతోనే జీవితంలో విజయాన్ని పొందగలవని గుర్తుపెట్టుకో అని చలమయ్యకు ధైర్యం చెప్పి ఇంటికి పంపిస్తాడు స్వామీజీ. చలమయ్య ఇంటికి చేరుకున్నాక తన వృత్తి వ్యాపారానికి అభివృద్ధి మార్గాలను అన్వేషించి అధిక లాభం పొందడంతో తన కుటుంబానికి ఎటువంటి కష్టం లేకుండా పోషిస్తూ ఎంతో సంతోషంగా జీవిస్తాడు. ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ కమెంట్ చేయండి. మరిన్ని అద్భుతమైన కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.